రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతోంది. 15 సంవత్సరాలు పరిపాలించిన తరువాత 4వసారి మళ్ళీ అధికారంలోకి రావడం కోసము అనేక ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పార్టీగా ప్రయత్నాలు చేయడంలో తప్పేమీ లేదు. కానీ దాని కోసం అనుసరిస్తున్నటువంటి విధానాలు చాలా సందేహాస్పదంగా, ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఈ పద్ధతుల వల్ల మమతా బెనర్జీ పాపులారిటీ నానాటికి పడిపోతోంది. ఒకప్పుడు బీహార్ని గుండారాజ్, అదేవిధంగా అటవిక పరిపాలన, ఈ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి విమర్శించేవాళ్ళు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు వామపక్ష పార్టీలు అంది ఇచ్చినటువంటి దుష్ట సంస్కృతిని పూర్తిగా పుణికిపుచ్చుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క 15 ఏళ్ల హయాంలో మరింత దిగజారింది. ఏ స్థాయికి వచ్చిందంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించేందుకు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటే వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్, 8 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్, అందులో 3 మహిళలు, వీళ్ళని 9 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. అందులో కొందరిపైన భౌతిక దాడులు జరిగినాయి, వాళ్ళ వాహనాల్ని ధ్వంసం చేయటం జరిగింది. ఇదంతా కూడాను కాలియాచాక్ అనేటటువంటి ఏరియాలో, ఇది ముర్షిదాబాద్ జిల్లాలో ఉంది. ఈ ముర్షిదాబాద్ జిల్లాలోని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో జరిగింది. ఇది సరిగ్గా ఇదే సమయానికి కాలియాచాక్, సజాపూర్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో రాస్తారోకోలు, రోడ్ రోకోలు, వాహనాల ధ్వంసము, రాళ్లను విసరడము, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారము బెంగాల్లోని ముస్లిం మెజారిటీ జిల్లాలన్నిట్లలోనూ జరిగింది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా ఎక్కువ అల్లర్లు జరిగింది ముర్షిదాబాద్ జిల్లా. మ్యాక్సిమం ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి జిల్లాల్లో ముర్షిదాబాద్ ఒకటి. ఈ జిల్లాలో పథకం ప్రకారము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన అభ్యంతరాలను డిస్పోజ్ చేసేందుకు, ఎన్నికల జాబితాలో పేర్లను నమోదు చేసేందుకు వచ్చినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ పైన కూడా దాడి జరిగింది. ఇప్పటికి 35 మందిని, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ దాడి మమతా బెనర్జీ చేసినటువంటి 100వ తప్పు. 100వ తప్పు తరువాత సుదర్శన చక్రం బయలుదేరాల్సిందే. అందుకనే సుప్రీంకోర్టు ఈసారి స్వయంగా కలగజేసుకుని మమతా బెనర్జీ పరిపాలన పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీ ఎప్పట్లాగానే బుకాయించే ప్రయత్నం చేసింది. పోలీసులు మా అధీనంలో లేరు, ఇంటెలిజెన్స్ అధికారులు మా అధీనంలో లేరు, అందరూ ఎన్నికల సంఘం అధీనంలో ఉన్నారు, పర్యవసానంగా మాకు అధికారాలు లేవు అని చెప్పి ఆమె బుకాయించేటటువంటి ప్రయత్నం చేశారు. తరువాత రోజు, అంటే ఏప్రిల్ 3వ తారీఖున ఒక సభలో మాట్లాడుతూ మేము గనక కల్పించుకుని ఉండకపోతే హింస ఇంకా ఎక్కువ జరిగి ఉండేది అన్నటువంటి మాట అన్నారు. అంటే యంత్రాంగం పైన ఇప్పటికీ తమ పట్టు ఉన్న మాటను ఆమె ప్రజల ముందు అంగీకరించినట్టయింది. ఇప్పటికీ 19 కేసులు బుక్ చేయడం జరిగింది. తమాషా ఏంటంటే ఈ దాడులన్నిటికీ పాల్పడుతున్నటువంటి వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్తో ముడిపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో కూడా ఉండుండవచ్చును, ఒకళ్ళిద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడాను తృణమూల్ కాంగ్రెస్తో చాలా, ముర్షిదాబాద్ జిల్లాలో చాలా యాక్టివ్ మెంబర్స్. ఇప్పుడు మజ్లిస్, ఆల్ ఇండియా ఎంఐఎం ఏదైతే ఉందో, ఎంఐఎం కావచ్చును, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి పార్టీలు, ముస్లిం పార్టీలు 1-2 వచ్చినాయి, హుమాయూన్ కబీర్కి చెందినటువంటి పార్టీ కావచ్చును, ఈ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ ఏదైతే వచ్చిందో అది, వీటి కోసము పనిచేస్తున్నట్టుగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడాను తృణమూల్ కాంగ్రెస్తో ముడిపడ్డ వాళ్ళే. ఒక పథకం ప్రకారం తృణమూల్ కాంగ్రెసే ఆ పార్టీలో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి పంపించిందా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులతోటి, చాలా కీలకమైన నాయకులతోటి చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఉదాహరణకి ఇన్సాఫ్ న్యూస్ అనే యూట్యూబ్ నడిపించేటటువంటి అక్రముల్ బగానీ
అనేటటువంటి యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఈ అక్రముల్ బగాని అనేటటువంటి వ్యక్తి బాగా రెచ్చగొట్టేటటువంటి వీడియోలను చేశాడు. ఈ వీడియోల వల్ల కూడా ప్రజల్లో భయాందోళనలు కలగడము, అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులన్నీ కూడా ఈ వీడియోల ద్వారా ప్రేరితులై రెచ్చగొట్టబడి రోడ్ల మీదకి వచ్చారు. ఈ అక్రముల్ బగానీని అరెస్ట్ చేయడం జరిగింది. అక్రముల్ బగానీ తృణమూల్ కాంగ్రెస్ అనుకూల ప్రచారం చేసే యూట్యూబర్. బీజేపీ వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక, భారత వ్యతిరేక వీడియోలు అనేకం చేసి బంగ్లాదేశీయులకు మద్దతు ప్రకటించేటటువంటి వీడియోలు ఇన్సాఫ్ న్యూస్ ద్వారా ఇతను చాలా చేశారు. అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులు, ముఖ్యంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ పైన దాడి చేయమని రెచ్చగొట్టినటువంటి ముఫక్కరుల్ ఇస్లాం, ఇతను మజ్లిస్ నాయకుడు అని చెప్పి ప్రస్తుతం ఆయన మజ్లిస్ పార్టీలో ఉన్నాడు. కానీ నిన్న మొన్నటి వరకు ఆయన తృణమూల్ కాంగ్రెస్తో ఉన్నారు. ఈరోజు కూడా తృణమూల్ కాంగ్రెస్లోని మంత్రులతోటి వాళ్ళతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇతను ప్రజల్ని రెచ్చగొడుతున్న వీడియో తప్పకుండా చూడవలసినటువంటి వీడియో. ఎందుకంటే ఏ రకమైనటువంటి భాషను ప్రయోగించాడు, బెంగాలీ భాష మనకు అర్థం కాకపోవచ్చు, కానీ బాడీ లాంగ్వేజ్ ద్వారా అతను ఏ రకంగా రెచ్చగొట్టాడు, ఏ రకంగా దాడి చేశాడు, అతని చుట్టూ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఏ రకంగా ఉద్రేకపూరితులై నినాదాలు చేస్తున్నారు, ఇదంతా కూడా మనము సోషల్ మీడియాలో లభించే వీడియోల్లో చూడవచ్చును. ఈ ముఫక్కరుల్ ఇస్లాం ఈ అల్లర్లు జరిగిన తర్వాత పారిపోయేందుకు ముర్షిదాబాద్ నుంచి ఏకంగా ఆయన బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అంటే సిలిగురి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి బెంగళూరుకు పారిపోయేందుకు ప్లాన్ చేశాడు. అంటే దాడులకు రెచ్చగొట్టిన వ్యక్తి బెంగళూరుకు పారిపోయేలా చేయటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం చాలా తీవ్రమైనటువంటి దృష్టితో ఇదంతా కూడా నిఘా వేసి చూడడం వల్ల, ఈ పరిణామాలను చాలా తీవ్రంగా తీసుకోవడం వల్ల ఈ ముఫక్కరుల్ ఇస్లాం అడ్వకేట్, ఇతను ఫేస్బుక్లో 2 మిలియన్ల సపోర్టర్స్ ఉన్నారు. సాధారణ వ్యక్తి కాదు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా నిన్న మొన్నటి దాకా ఉన్నాడు. ఇతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు అక్కడ ఉన్నటువంటి అతని సపోర్టర్స్ కూడా కొందరు అరెస్ట్ అయ్యారు. తమాషా ఏంటంటే ఇది జరుగుతున్నటువంటి సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇళ్లకు వెళ్ళి మీరు గనక బీజేపీకి ఓటేసినట్టయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ, బెదిరిస్తూ, భయపెడుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. షఫీకుల్ ఇస్లాం అనేటటువంటి ఒక యూట్యూబర్ ఈ వీడియోని అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇది బహరంపూర్ అనేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. బహరంపూర్ కూడా ఇది ముర్షిదాబాద్ జిల్లాకే చెందింది. కాబట్టి కోల్కతాలో కూడాను 2 తృణమూల్ కాంగ్రెస్ యొక్క కౌన్సిలర్స్ ప్రాసెస్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే మమతా బెనర్జీ 100వ తప్పు చేసింది. ఇక సుప్రీంకోర్టు కూడా ఆమె వ్యాఖ్యలను కానీ, ఆమె సంజాయిషీలను కానీ, ఆమె ఇచ్చే వివరణలు కానీ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకుంది. ఈ బెదిరింపుల వీడియోలు, రెచ్చగొట్టేటటువంటి వీడియోలు ఇవన్నీ బయటకు వస్తున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ ఇవన్నీ పైకి వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా లోపల కుమ్మక్కై బంగ్లాదేశీ ముస్లింల ప్రయోజనాల్ని కాపాడేందుకు పనిచేస్తున్నాయన్నటువంటి సందేహాన్ని కలిగిస్తున్నాయి. సుప్రీంకోర్టు వీటిని తీవ్రంగా పరిగణించడం అనేది మమత ఊహించనటువంటి విషయం. ఇన్నాళ్ల పాటు మిగతా వ్యవస్థలు పోరాడినప్పటికీ సుప్రీంకోర్టు నుంచి ఎంతో కొంత అండను, ఆశ్రయాన్ని, మద్దతును పొందుతూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చెందినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ల మీద దాడి చేయటం వల్ల మమతా బెనర్జీ తనకున్నటువంటి ఆ కొద్దిపాటి గుడ్విల్ని కూడా కోల్పోయినట్టయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.